బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడైపోతుంది. అరగంట వర్షానికే అమీర్పేటలో బీభత్సం నెలకొంది. మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ఓ ఆటో అందులో పడిపోయింది. ఆటో ముందు భాగం మ్యాన్ హోల్ లోకి వెళ్లిపోయింది. ఆ మార్గంలో వెళ్లిన మరికొందరు కూడా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడైపోతుంది. అరగంట వర్షానికే అమీర్పేటలో బీభత్సం నెలకొంది. మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ఓ ఆటో అందులో పడిపోయింది. అయితే ఆటో ముందు భాగం మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోయింది. అది మన ఐ న్యూస్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆటో ముందు భాగం అక్కడ నీటిలో పడి ఎలా ఒరిగిపోయిన పరిస్థితి ఉందో కనిపిస్తుంది. అక్కడ జనాలు కూడా ఆ రోడ్డుని దాటాలంటే కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే అదే మార్గంలో వెళ్లిన మరికొందరు కూడా ప్రమాదానికి గురైనట్టుగా అయితే తెలుస్తోంది మనకి. హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడైపోతుంది. అరగంట వర్షానికే అమీర్పేటలో బీభత్సం నెలకొన్న పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. అయితే అక్కడ ఉన్న మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ఓ ఆటో అందులో పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అంటే హైదరాబాద్ లో ఒక అర్ధగంట వర్షం పడ్డానికి అత్తలకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆటో పడిపోయినటువంటి విజువల్ అది ఒక కేవలం నీళ్లు ఉన్నంత వరకు మనకు కనిపిస్తుంది. కానీ లోపల మొత్తం మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అది మొత్తం కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతం. అయితే బ్యారికేడ్స్ కూడా పెట్టారు. కానీ బ్యారికేడ్స్ దాటుకుంటూ కూడా అక్కడటువంటి ఎవరైతే ప్రజలు ఆ రూట్ లో నడిచే వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని దాటుకొని మరి వెళ్తున్నారు. కనీసం అక్కడ భద్రత కూడా లేదు. ఇక్కడ ఓపెన్ ఉంది మ్యాన్ హోల్. ఇక్కడ నుంచి వెళ్ళొద్దన్నటువంటి సంకేతం కూడా ఇచ్చేటువంటి సిగ్నల్ బోర్డ్స్ ఏం లేవు. అక్కడ గట్టి వానబడితే ఆ ఏరియా మొత్తం కూడా మోకాల లోతు కాదు నడుం లోతు వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. బట్ అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ నుంచి ఇటువైపు రాకండి, పడతారు, ప్రాణాలు పోతాయి, ఇటువైపు రాకండి, మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అక్కడ ఓపెన్ చేస్తున్నాయని చెప్పి చెప్పినా కానీ వినకుండా ప్రజలు వెళ్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అధికారులు అక్కడ ఎవరు లేరు, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం అసలు కంప్లీట్ రోడ్డు మొత్తం తవ్వేసి వదిలేశారని చెప్పాలి. ఇక్కడ గనక ఎవరైనా పడ్డా, ఇప్పటికే ఆటో పడిపోయింది, ఆ స్థానంలో మనుషులు ఎవరైనా పడితే ఈ మనుషులు మళ్ళీ ఏ నల్లగొండలో డెడ్ బాడీ లాగా తేలేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం. సో ఇట్లా ఇది అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని తుద్ది వదిలేసి వెళ్ళిపోయారు. ఈవెన్ వర్షం ఈ రోజు మధ్యాహ్నం నుంచే పడుతుంది, చినుకులు పడుతున్నాయి. అప్పటికి కూడా అధికారులు కనీసం స్పందించాల్సింది ఉండే, స్పందించలేదు. కనీసం ఈ రోజు అక్కడ స్థానికులే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి తిడుతూ మరి ఇక్కడి నుంచి రాకండి, ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని బతిలాడుతూ వాళ్ళను పక్కన పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కానీ అదంతా నడుస్తూ ఉండే అటు ఇటు పాసింగ్ ఏరియా అన్నమాట. బిగ్ బజార్ ఆపోజిట్ లైన్ అనమాట. ఆర్బీఐ క్వార్టర్స్ లైన్ నుంచి ఇది దుర్గా టెంపుల్ కి వెళ్ళేటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మేజర్ లైన్. ఎప్పుడు భారీ వర్షం వచ్చినా కానీ ఆ లైన్ మొత్తం కూడా నిండిపోతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇళ్లలోకి కూడా నడుములోకి వరకు నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజరస్ లైన్. అది అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ గా ఉన్నాయి. ఈ రోజు మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది, కళ్ళ ముందు ఓపెన్ గా ఉంది. ఒకవేళ రేపు పొద్దున జరగని ప్రమాదం ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ రోజు ఐ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనానికి ఈ రాత్రికి రంగనాథ్ స్పందించాలి, ఈ రాత్రికి హెచ్ఎండిఏ స్పందించాలి, ఈ రాత్రికి జిహెచ్ఎంసీ స్పందించాల్సిందే. స్పందించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి. అక్కడ పోలీస్ సెక్యూరిటీని పెట్టాలి. లేదంటే అక్కడ బ్యారికేడ్లను పూర్తిగా రోడ్డు క్లోజ్ చేసే విధంగా ఈ రాత్రికి నిర్ణయం తీసుకోకపోతే ఏ ఒక్క ప్రాణం పోయినా దీనికి అధికారులదే బాధ్యత అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.